బ్యాక్ టు న్యూస్. రాజమండ్రిలో హర్షకుమార్తో బ్రదర్ అనిల్ భేటీపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కాగా హర్షకుమార్ను మర్యాదపూర్వకంగా తన నివాసంలో బ్రదర్ అనిల్ కుమార్ కలిశారు. తన కుమారుడి పెళ్లికి రావాలని శుభలేఖ అందజేశారు. అయితే ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికపై హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఆయన సోదరి చెల్లెలు వైఎస్ షర్మిల ఒక్కటేనని, వారిని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నా అని హర్షకుమార్ తేల్చి చెప్పారు. ఇప్పటికే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిల అధిష్టానం ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానంటున్నారు. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల రాకను సీనియర్ నేతలు వ్యతిరేకించడం సంచలనమైంది. అయితే హర్షకుమార్ను కూల్ చేయడానికి బ్రదర్ అనిల్ ఎంట్రీ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజమండ్రిలో హర్షకుమార్తో బ్రదర్ అనిల్ భేటీపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కాగా హర్షకుమార్ను మర్యాదపూర్వకంగా తన నివాసంలో బ్రదర్ అనిల్ కుమార్ కలిశారు. తన కుమారుడి పెళ్లికి రావాలని శుభలేఖ అందజేశారు. అయితే ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికపై హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఆయన సోదరి చెల్లెలు వైఎస్ షర్మిల ఒక్కటేనని, వారిని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నానని హర్షకుమార్ తేల్చి చెప్పారు. ఇప్పటికే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిల అధిష్టానం ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానంటున్నారు. ఈ సమయంలోనే ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల రాకను సీనియర్ నేతలు వ్యతిరేకించడం సంచలనమైంది. అయితే హర్షకుమార్ను కూల్ చేయడానికి బ్రదర్ అనిల్ ఎంట్రీ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గణేష్, డీటెయిల్స్ ఏంటి? అంటే వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ ఎవరైతే కొడుకున్నారో అతన్ని వివాహం కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం షర్మిల చంద్రబాబును కలవడం, అదేవిధంగా ఆ బ్రదర్ అనిల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మాజీ సీనియర్ నాయకులందరినీ కలవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతుంది. ఆల్రెడీ బ్రదర్ అనిల్ క్లారిటీ ఇచ్చారు, వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చింది. తాము కుమారి యొక్క వివాహానికి రావాలని మాత్రమే మేము ఆహ్వానాలు ఇస్తున్నాం తప్ప ఇందులో రాజకీయ అంశాలు ఎక్కడా కూడా మేము ప్రస్తావించట్లేదు. ఇది ఒక శుభకార్యం కాబట్టి అందరూ వచ్చి తమ కుమారుడిని ఆశీర్వదించాలి, తమ దంపతుల్ని అని చెప్పినటువంటి సందర్భమే మనకు కనిపిస్తుంది. ఉండవల్లి మాజీ ఎంపీ అనిల్ కుమార్ ను కలిసినటువంటి క్రమంలో కూడా ఈ అంశాన్ని అనిల్ కుమార్ ప్రస్తావించారు. తాజాగా హర్ష్ కుమార్ ని కలవడం కూడా కొంత ఆసక్తికర చర్చ నడుస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే వైఎస్ షర్మిలకి కాంగ్రెస్ పార్టీలో కొంత కీలక బాధ్యతలు అప్పగించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో గతంలో సీనియర్ గా ఉన్నటువంటి మాజీ ఎంపీ హర్ష కుమార్ షర్మిల అంశాన్ని అయితే ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ షర్మిల ఇద్దరు ఒకటే, వారు ఏవైతే బయట ప్రచారం జరుగుతుందో అది కరెక్ట్ కాదు, ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఆలోచన. ఇదే క్రమంలో కాంగ్రెస్ వర్గాలు షర్మిలకి ఇస్తే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్న అంశాలని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం హర్ష కుమార్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ ఇంటికి వచ్చినా కూడా ఎక్కడా కూడా హర్ష కుమార్ ఏమీ వ్యతిరేకించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అనిల్ కుమార్ తో ఇటు హర్ష కుమార్ బంధువులు, అదేవిధంగా హర్ష కుమార్ వాళ్ళ కొడుకు, ఆ కోడళ్ళు అంతా కూడా బాగానే మాట్లాడినటువంటి సందర్భం విజువల్స్ లో చూస్తుంది. అనిల్ కుమార్ ని సన్మానించారు, కాసేపు పిల్లలతో కూడా మాట్లాడినటువంటి సందర్భం మనకు ఇక్కడ కనిపించింది. కాబట్టి ఇందులో రాజకీయ అంశాలు ఎక్కడా కూడా ప్రస్తావన. పిసిసి అధ్యక్ష పదవిని షర్మిలకు కట్టబెడతారనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు అంటే వ్యతిరేక గలం వినిపిస్తున్న నాయకులను కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు బ్రదర్ అనిల్ ఇంటికి వచ్చారనుకోవచ్చా? భవిష్యత్తులో ఇంకే ఇతర నాయకులను కలిసే అవకాశం ఉంది ఈ రకంగా? అంటే కేవలం ఇది శుభకార్యం కోసం మాత్రమే బ్రదర్ అనిల్ నాయకుల్ని కలుస్తున్నటువంటి అంశాన్ని అయితే బ్రదర్ అనిల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందులో వైఎస్ షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల తను ఎలాంటి రాజకీయాల్లో లేదు, తను కేవలం యేసుప్రభు మత బోధకుడిగా ఉన్నాను, అందువల్ల మత అంశాలని నేను ప్రస్తావిస్తాను చెప్తే రాజకీయ అంశాలను నేను ఎక్కడ ప్రస్తావించను అనేది బ్రదర్ అనిల్ చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గణేష్.